హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకోసం దోసకాయ టమాటా ఎగురండి. ఇదేనండి కర్రీ, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం దోసకాయ తీసుకోవాలండి. ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలండి మీడియం సైజ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా మనం కోసుకుని పక్కన ఉంచుకోవాలండి. ముందుగా మనం పొయ్యి మీద బాణీ ఉంచుకొని ఒక గరిటె నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి. దీనికోసం ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు మగ్గనించుకోవాలి. మూత తీసి ఇలా గరిటెతో కలుపుకోవాలండి. దోరగా వేగితే, దోరగా వేగిన తర్వాత మనం కోసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ దోసకాయ ముక్కలు కూడా వేసేసేయాలండి. ఆ దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఆ తర్వాత వెంటనే టమాటాని ముక్కలుగా కోసుకొని వేసేసుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి కలిగి తిప్పుకోవాలండి. మొత్తం అంతా కలిగి తిప్పుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. మూత తీసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని అట్లా ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. దోసకాయ ముక్కలు కదండి, మగ్గిన తర్వాత ఇలాగా దోరగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలండి. అలాగే ఒక చెంచా కారం అండి. చెంచా కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా గరిటెతో మొత్తం అంతా కలపాలండి. కలిపిన తర్వాత మనం పక్కన ఒక లోటాకి నీళ్ళు వెచ్చపెట్టుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోవాలి ఇందులోకి. ఇలా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం గరిటెతో అంతా మొత్తం కలిపి తిప్పాలి. కలిపి తిప్పిన తర్వాత మూత పెట్టేసుకుని ఇలా మరిగించుకోవాలండి. మూత పెట్టేసి మరిగించుకోవాలండి. ఇలా దగ్గరికి ఎగురుతుందండి ఇది. దీనికోసం ఒక 10 నిమిషాలు టైం పడుద్ది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మరుగుతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. కూర దగ్గరికి వచ్చేస్తే అయిపోయినట్టేనండి. ఇవన్నీ ఇలా రావాలండి కూర. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుందండి. దోసకాయ టమాటా ఎగురండి. ఇదేనండి. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.